వెల్కమ్ టు ప్రభంజనం టీవీ న్యూస్. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కూర్మన్నపాలెం జంక్షన్ లో రాస్తారోకో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని, కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని 52 మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నర్సింగ్రావు, అయోధ్యరాం, వర్షాల శ్రీనివాసరావు, నీరుకొండ రామచంద్రరావు మరియు కార్మిక నాయకులను, కార్మికులను అరెస్ట్ చేశారు. మేమేం తప్పు చేశాం? మాకు సొంత గన్ను ఇవ్వండి, మేము అడుగుతుంటే ఉత్పత్తి చేస్తాం చేయనివ్వండి అట్లా ఉత్పత్తి చేయనివ్వండి. నా కనీసం ఎందుకు మూసేస్తున్నారని అడుగుతున్నాం. మేము చెప్పేది అన్యాయం అయితే